రెవెన్యూ అథారిటీ ఏముంటుంది, వాళ్ళు వచ్చి రాసుకున్నారండి, వాళ్ళు వచ్చి చెప్పారు, మా అన్నదమ్ములందరూ కూడా నాకు ఇమ్మని చెప్పారు. ఇమ్మని చెప్పారంటే సరిపోతుందా? ఏదైనా లెటరో ఏదో తీసుకోవాలి కదా. ఆ లెటర్ ఎక్కడ ఉందంటే లేదని అంటారు. సో ఇటువంటివి కూడా జరిగినాయి. కాబట్టి దీంట్లో స్టేట్ వైడ్ ఫిగర్ అయింది. టూరిజం ప్రాజెక్ట్ 1034 crores. 1034 crores. ఏమని సింపుల్గా అంటే మీరు ఎట్లా సింపుల్గా అంటున్నారు దాన్ని? ఇప్పుడు మనం చేసింది కూడా టెంట్లు వేసే, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమి కట్లా, మనం కూడా టెంట్లు వేసాం, కొద్దిగా నీట్గా డెకరేట్ చేసాము, ప్రచారం ఎక్కువ కల్పించాము. ఎందుకంటే ఇది కొత్త స్టేట్ కదా, అది ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్. హైదరాబాద్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఆ స్టేటస్ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేసినాయి. ఇక్కడ ఈ పాటికి వచ్చేదే మా స్టేటస్, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నింటినీ విధ్వంసం చేసేసింది. కాబట్టి మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం ప్రచారం ఎక్కువ చేసి ఉండొచ్చు. ఆ ప్రచారం మూలంగానే మనకు 13.5 లక్షలు, వాళ్ళకి 5.5 లక్షలు వస్తే మనకు 13.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి. ఆల్రెడీ 8.48 లక్షల కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి. సో అది తేడా. ఓకే, స్టాండర్డ్స్లో వచ్చిన పెట్టుబడిదారులందరికీ కూడా కంఫర్ట్గా మన రాష్ట్ర విధానాలని తెలియజేయడానికి, పెట్టుబడులు ఆహ్వానించడానికి ఉపయోగపడే స్ట్రక్చర్స్ వేసాం. వాళ్ళు కూడా టెంపరీ స్ట్రక్చర్స్ వేసారు.